బిగ్ బాస్ తెలుగు 8లో నామినేషన్ల వ్యవహారం కాకరేపుతోంది. హౌస్లోకి వచ్చిన 2 రోజుల్లో ఏ కారణం చెప్పి కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాలో తెలియక సిల్లీ రీజన్స్తో కొట్టుకున్నారు. అయితే ఇలాంటి రీజన్స్ను పెట్టి తమను నామినేట్ చేస్తామంటే ఊరుకునేది లేదన్నట్టుగా కొందరు ఇంటి సభ్యులు వాగ్వాదానికి దిగుతున్నారు. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు కూడా దారితీస్తోంది. గురువారం నాటి ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్మా వాళ్ళు రిలీజ్ చేశారు. దీనిలో కెప్టెన్ ఉండడని ప్రకటించిన బిగ్ బాస్ ఆ ప్లేస్లో కొత్తగా చీఫ్లను తీసుకొచ్చారు. నిఖిల్, నైనిక, యష్మి గౌడ్లు చీఫ్గా ఎంపికయ్యారు. ప్రక్రియను ప్రారంభించిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను సేవ్ చేసే బాధ్యతను వారి చేతుల్లోనే పెట్టాడు. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో ఫస్ట్ నామినేషన్ చేసే అవకాశం సోనియా ఆకులకు ఇచ్చాడు బిగ్ బాస్. ఈమె ఈ వారం సోనియా, బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠలు నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్కి సంబంధించి స్టార్మా రిలీజ్ చేసిన ప్రోమో ఆరంభం కాగానే ఉదయాన్నే బ్రష్ చేసుకునేందుకు పృథ్వీ పేస్ట్ తీసుకుంటాడు. దానిని చూసిన నిఖిల్, ఏంటి ఆ క్రీమ్ వేసుకున్నావా నువ్వు అని అడగ్గా పృథ్వీ అవును అంటాడు. అది ఫేస్ వాష్ అని నిఖిల్ చెప్పగా అక్కడే ఉన్న అమ్మాయిలు పగడబడి నవ్వుతారు. జస్ట్ మిస్ నిఖిల్ చెప్పకుంటే బ్రష్ చేసుకునేవాడని పృథ్వీ అంటాడు. అనంతరం కంటెస్టెంట్స్ అంతా కూర్చొని ఉండగా సైన్యం లేని రాజు రాజు కాడు, అలాగే చీఫ్ పవర్ఫుల్ కావడానికి అతనికి సైన్యం కావాలని, వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తోంది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు ముగ్గురు చీఫ్లు నిఖిల్, యష్మిలు, నైనికాలు ఇంటి సభ్యులను మోటివేట్ చేస్తూ వారిని తమ సైన్యంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటి సభ్యులు ముగ్గురు చీఫ్లలో ఎవరి వైపు వెళ్లాలో నిర్ణయించుకునే ఛాన్స్ ఉండడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయం చెప్తారు. మనుషుల్ని గెలుచుకుంటున్నాడో లేదో చూడాలని అనుకుంటున్నానని, ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతుందని నిఖిల్ వంక చూస్తూ సోనియా చెబుతుండగా ప్రోమో ఎండ్ అవుతుంది. చూస్తుంటే సైన్యం పేరుతో చీఫ్లు ముగ్గురు మధ్య పెంట పెట్టాలని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఏ ఇంటి సభ్యులు ఏ చీఫ్ వైపు వెళ్లారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.